హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పెన్ను గురించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. పెన్ను ఈ పెన్ అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. రాయటానికి ఎక్కడికి పోయినా మనం జేబులో పెన్ను క్యారీ చేసుకోకుండా బయటకు అడుగు పెట్టాం. కాబట్టి మన లైఫ్లో ఈ పెన్ను కూడా ఒక విధమైన ఒక భాగం అన్నమాట. కాబట్టి 18th సెంచరీలోనే ఈ ఇంక్ అనేది తయారు చేయటం జరిగిందన్నమాట. ఈ ఇంక్ అనేది 18th సెంచరీలో చెట్ల మీద దొరికే పండ్లతో తయారు చేశారన్నమాట, పండ్ల రసాలతో. ఆ విధంగా ఇంక్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత ముందు ఈ ఇంకును ఉపయోగించుకొని బాల్ పెన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ పెన్నులో చాలా రకాల పెన్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ పెన్, గ్రీన్ పెన్. ఈ బ్లూ పెన్ అనేది స్టూడెంట్స్ యూజ్ చేస్తారు ఆన్సర్స్ రాయటానికి. గ్రీన్ పెన్ అనేది హయ్యర్ అఫీషియల్స్ యూజ్ చేస్తారు సైన్ చేయడానికి. బ్లాక్ పెన్ అనేది స్టూడెంట్స్ అండర్లైన్ చేయడానికి యూజ్ చేస్తారు. రెడ్ పెన్ అనేది టీచర్స్ కరెక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. అదే ఈ బ్లూ పెన్ యూజ్ చేయటం వల్ల మనకి ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ బ్లూ పెన్ యూజ్ చేయటం వల్ల మన మైండ్ ఫ్రెష్ ఉంటుంది, మళ్ళీ పాజిటివ్నెస్ క్రియేట్ అవుద్ది. ఈ బ్లూ ఇంక్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్కి గుర్తు అన్నమాట. ఈ గ్రీన్ పెన్ అనేది హయ్యర్ అఫీషియల్స్ యూజ్ చేస్తారు. మన ఓల్డెన్ డేస్ నుంచి గ్రీన్ పెన్ అనేది ఉపయోగంలోకి వచ్చింది. సో దట్స్ ద వీడియో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.